సో, ఈరోజు మనం శాతాలు అనేటువంటి టాపిక్‌లో ఉన్నాం. శాతము అంటే ప్రతి 100కు తీసుకునేటువంటి విలువను శాతం అంటారు. ఎగ్జాంపుల్‌కొచ్చేసరికి 5% ఆఫ్ 100 ఈజ్ ఈక్వల్ టు 5, 10% ఆఫ్ 200 ఈజ్ ఈక్వల్ టు 20, 5% ఆఫ్ 600 ఈజ్ ఈక్వల్ టు 30. 100ని హారంగా గల భిన్నాన్ని శాతం అంటాం. ఇప్పుడు శాతాలను భిన్నాల్లోకి మార్చడం ఎలాగో చూద్దాం. x% ఈజ్ ఈక్వల్ టు x/100. ఓకేనా? చూడండి, 40% ఈజ్ ఈక్వల్ టు 40/100. 40/100ను మనం కొట్లు కొట్టినప్పుడు ఎంతలో అవుతుంది? 20 రెట్లు 25 అంటే 2/5గా రాసుకోవచ్చనమాట. ఇప్పుడు మిగిలినవన్నీ కూడా మీరు అన్ని శాతాలన్నీ భిన్నాల రూపంలో చెప్తాను. ఇవన్నీ కూడా మీరు నోట్స్‌లో రాసుకోండి. అలాగే బై హార్ట్ చేసుకోండి. ఇవన్నీ కంఠస్థం కావాలి మీ అందరికీ కూడా. రైట్. 75%ను మనం 3/4గా రాసుకోవడం అనేది జరుగుతుంది. 35%ని మనం 7/20గా రాసుకోవడం అనేది జరుగుతుంది. అలాగే 12 1/2% వచ్చేసరికి మనం 1/8గా రాసుకోవడం అనేది జరుగుతుంది. 37 1/2%ను 3/8 అనేటువంటి భిన్న రూపంలో రాసుకోవడం అనేది జరుగుతుంది. 62 1/2%ను 5/8గా రాసుకోవడం అనేది జరుగుతుంది. తర్వాత 9 1/11%ను మనం 1/11గా రాసుకోవడం అనేది జరుగుతుంది. 24%ని మనం 6/25గా రాసుకోవడం అనేది జరుగుతుంది. 16 2/3% వచ్చేసరికి మనము 1/6గా రాసుకోవడం అనేది జరుగుతుంది. తర్వాత 14 2/7% వచ్చేసరికి 1/7గా రాసుకోవడం అనేది జరుగుతుంది. 11 1/9% మనం 1/9గా రాసుకోవడం అనేది జరుగుతుంది. 33 1/3% 1/3 భిన్నంగా రాసుకోవడం అనేది జరుగుతుంది. నేను చెప్పేటివన్నీ ప్రతివి కూడా శాతాలన్నిటిని కూడా ఇప్పుడు భిన్నాల్లోకి మార్చి చెప్తా ఉన్నాను. ఇవన్నీ కూడా మీకు కంఠస్థం అనేది కావాలి. అలాంటప్పుడు మాత్రమే శాతాలకు సంబంధించినటువంటి టాపిక్‌లలో మనం ఎటువంటి ప్రశ్న అయినా గానీ మనం ఈజీగా సాల్వ్ చేయగలం మన యొక్క షార్ట్ కట్స్ నుంచి. 66 2/3%ను 2/3గా రాసుకోవచ్చు. 83 1/3%ను 5/6గా రాసుకోవచ్చు. 6 1/4% వచ్చేసరికి 1/16గా రాసుకోవచ్చు. 4 1/6% వచ్చేసరికి మనము 1/24గా రాసుకోవచ్చు. ఇప్పుడు భిన్నాలను శాతాలలోకి మార్చుట అనేటువంటి టాపిక్ గురించి విందాం. x ఈజ్ ఈక్వల్ టు x ఇంటూ 100. అంటే ఇప్పుడు శాతాలను భిన్నాల్లోకి మార్చాం. ఇప్పుడు భిన్నాలను శాతాల్లోకి మారుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 3/5 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 60%. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, 60% అంటే 3/5. ఇప్పుడు చూడండి, 1/4 అంటే 25%, 1/6 అంటే 16 2/3%. ఓకేనా? 1/3 అంటే 33 1/3%. 2/3 ఈజ్ ఈక్వల్ టు 66 2/3%. 5/6 ఈజ్ ఈక్వల్ టు 83 1/3%. 1/9 ఈజ్ ఈక్వల్ టు 11 1/9%. ఓకేనా? మొదటి కొన్ని ప్రాబ్లమ్స్‌లోకి వెళ్ళిపోదాం. మొదటి ప్రాబ్లమ్ ఇప్పుడు చెప్తాను చూడండి. సో, మీకు ఇక్కడ బేసిక్ టు హై క్లాసెస్ అనేటివి నేర్పడం అనేది జరుగుతుంది. అలాగే ప్రీవియస్ ఇయర్స్‌లో జరిగినటువంటి ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎగ్జామ్స్‌కి సంబంధించి, అంటే అది ఆర్ఆర్‌బీ గ్రూప్ డి ఉండొచ్చు, ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ ఉండొచ్చు, ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఉండొచ్చు. మన యొక్క తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఉద్యోగాలతో పాటు ఎస్ఎస్‌సి జీడీలో వచ్చినటువంటి ఏవైతే ప్రీవియస్ ఇయర్స్ క్వెషన్ పేపర్స్ ఉన్నాయో ఆ క్వెషన్ పేపర్స్ నుంచి మీకు ఇక్కడ బేసిక్ నుంచి హై మోడల్ వరకు మీకు ప్రిపేర్ చేయించడం అనేది జరుగుతుంది. దాంతోపాటు నార్త్ సైడ్ చాలా ఫేమస్ అయినటువంటి హిందీ అలాగే ఇంగ్లీష్ మీడియం బుక్‌లో ఉన్నటువంటి క్వెషన్స్‌ను కూడా తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేసి మీకు ఇక్కడ బోధించడం అనేది జరుగుతుంది. ఇక మరి మొదటి ప్రశ్న కనుక చూస్తే 180లో 20% అనేది ఎంత? 180లో 20% అనేది ఎంత? దానికి మనం ఏమని రాసుకుంటామండి? 20/100 ఇంటూ 180. ఓకేనా? ఇప్పుడు చూడండి, 0కు 0 క్యాన్సల్, 0కు 0 క్యాన్సల్. సో, 18 రెట్లు 36. సో, 180లో 20% ఎంత అంటే 36. రైట్. నెక్స్ట్ క్వెషన్‌లోకి వెళ్ళిపోదాం.
రైట్. నెక్స్ట్ క్వెషన్ చూడండి ఒకసారి. రూ. 1,200లో 30% ఎంత అని చెప్పేసి క్వెషన్ అడగడం అనేది జరిగింది. మనం ఈ 1,200లో 30% ఎంత అని అనుకున్నప్పుడు మరేమని రాసుకుంటాం? 30/100 ఇంటూ 1200 అంతేనా? 1200 రైట్. ఇక్కడ 2 జీరోస్‌కి ఇక్కడ 2 జీరోస్‌కి క్యాన్సిల్. 12 ముళ్ళ 36 360 ఇలాగైనా రాసుకోవచ్చు. ఇంకొంచెం కొంతమంది అడ్వాన్స్‌గా మనం గనక రాసుకోవాలనుకుంటే ఇక్కడ 100 వచ్చేసరికి మొత్తం ఎంతండి? రూ. 1,200. మరి ఇందులో మనకు కావాల్సింది ఏది కావాలి మనకి? 30% కావాలి. గుర్తుపెట్టుకోండి, ఈ విధానంలో కొట్లు కొట్టుతున్నప్పుడు ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, ఇది కొట్లు కొట్టొచ్చు. దీంతో దీన్ని కొట్లు కొట్టొచ్చు. కానీ దీన్ని ఎప్పుడు కూడా కొట్లు కొట్టకూడదు. ఎప్పుడు ఇంటూనే వేసుకోవాలి. ఓకేనా? 2 జీరోస్‌కి 2 జీరోస్ క్యాన్సల్. 12 ముళ్ళ 36 360 ఆన్సర్ వచ్చేసరికి. రైట్. నెక్స్ట్ క్వెషన్ అనేది చూద్దాం ఇక. రైట్. నెక్స్ట్ క్వెషన్ చూడండి ఒకసారి. 2,400లో 25%లో 30% ఎంత అనేది క్వెషన్ అనమాట. మరి దీన్ని ఎలా రాసుకుంటామంటే 25/100 ఇంటూ 30/100 ఇంటూ 2,400. 2,400. ఇప్పుడు చూడండి, 25 ఒకట్లు 25, 25 నాలుగులు 100. ఓకేనా? 25 నాలుగులు 100. 2 సున్నాలకు ఇక్కడ 2 సున్నాలకు క్యాన్సల్ అనమాట. 4 ఒకట్ల 4, 4 ఆరులు 24, 4 ఆరులు 24. 30 ఇంటూ 6, 3 ఆరులు 18, 180 అనేది మన యొక్క ఆన్సర్. ఓకేనా? ఇక్కడ మీకు డెఫినెట్గా ఇక్కడ అర్థమెటిక్కి సంబంధించి కానీ, రీజనింగ్కి సంబంధించి కానీ బేసిక్ టు అడ్వాన్స్డ్ క్లాసెస్ అనేవి చెప్పడం అనేది జరుగుతుంది. ఎవరైతే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ను టార్గెట్గా పెట్టుకుని ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు ఉన్నారో వారికి మనం 599 రూపీస్ కోర్సును లాంచ్ చేయడం అనేది జరిగింది. కేవలం 599 రూపాయలకే 6 నెలల వ్యాలిడిటీతో మనం ఒక కోర్సును లాంచ్ చేయడం అనేది జరిగింది. అలాగే 150 రూపాయలతోని కేవలం 150 రూపాయలు ఉన్నటువంటి మన యొక్క ఏదైతే జనరల్ నాలెడ్జ్కి సంబంధించి 3.2 అనేటువంటి మన యొక్క హ్యాండ్ నోట్స్ను కూడా 100 రూపాయలకు మాత్రమే ఇక్కడ మన యొక్క యాప్లో అందించడం అనేది జరుగుతూ ఉంది. ఎవరైతే ఈ యొక్క 599 కోర్స్ తీసుకుంటారో వారికి ఆ యొక్క నోట్స్ అనేది కూడా ఉచితంగా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎస్ఎస్సి జీడీ జాబ్స్ను కొట్టించే విధంగా మీతోని ప్రతి ఒక్క క్లాసెస్ అనేటివి కూడా అర్థమెటిక్, రీజనింగ్, అలాగే జనరల్ నాలెడ్జ్, జనరల్ స్టడీకి సంబంధించి వీడియో క్లాసులతో పాటు మీకు ఫ్రీ మెటీరియల్స్ను కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ను కూడా చెప్పడం అనేది జరుగుతుంది. నేను మిగిలిన యాప్ల వాళ్ళలాగా పాత వీడియోస్ అప్లోడ్ చేసి మళ్ళీ వాటికే ఆఫర్స్ అని చెప్పేసి మోసపూరితమైనటువంటి ప్రకటనలు నేను ఎప్పుడు చేయను. ప్రతిరోజు ఫ్రెష్గా ఎప్పటికప్పుడు కొత్త క్లాసులు ప్రతిరోజు మీకోసం అప్లోడ్ అవుతూనే ఉంటాయి. కొన్ని వందల లెక్కల్ని మీకు షార్ట్ కట్స్ రూపంలో చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే నేను కేవలం 300 రూపాయలు తీసుకుని 6 నెలలు 100 మంది స్టూడెంట్స్ నేను ప్రిపేర్ చేయడం అనేది జరిగింది ఏపీ పోలీస్ కానిస్టేబుల్కి. ఇప్పుడు నా దగ్గర ప్రిపేర్ అయినటువంటి విద్యార్థుల్లో 39 మంది ఏపీ కానిస్టేబుల్ సివిల్ మరియు ఏపీఎస్పీ జాబులు కొట్టి ఇప్పటికి 2 రోజులైంది ట్రైనింగ్ పోయి. నేను ఉద్యోగాలు కొట్టించిన తర్వాత ఆ యొక్క సత్తా ద్వారా, ఆ యొక్క నిజాయితీ ద్వారా ఎవరైతే నా దగ్గర ఉద్యోగాలు కొట్టినటువంటి విద్యార్థులు ఉన్నారో వారు చేసినటువంటి ఆర్థిక సాయం ద్వారా మాత్రమే ఈ యొక్క యాప్ని అనేది మేము ముందుకు తీసుకుని రావడం అనేది జరిగింది. కేవలం 599 రూపాయల వ్యాలిడిటీ, 599 రూపాయలతోని 6 మంత్స్ వ్యాలిడిటీ ఉన్నటువంటి ఎస్ఎస్సి జీడీ కోర్సును పర్చేజ్ చేయండి. మీరు కలలు కన్నటువంటి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ జాబ్ను పొందండి. నెక్స్ట్ ప్రాబ్లమ్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.